ద్వారానే. The breath of God is within us, but is the Holy Spirit within us? దేవుని యొక్క ఊపిరి ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా మనలో నివసిస్తున్నాడు. We see as the Holy Spirit left Saul, మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మ సౌలును విడిచి వెళ్ళిపోయింది. it can leave you and me also. అదే విధంగా మనల్ని కూడా పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోగలదు. If you are unholy, ఇప్పుడు ఒకవేళ మనం అపవిత్రత్వంగా ఉన్నప్పుడు, if you are not coming close to God, ఎప్పుడైతే మనము దేవునికి దగ్గరగా లేనప్పుడు, if you are not praying unceasingly, మనము ఎడతెగక ప్రార్థన చేయనప్పుడు, if you are not communing with God, ఎప్పుడైతే దేవునితో దగ్గర సంబంధం లేనప్పుడు, the Holy Spirit will depart from you. పరిశుద్ధాత్ముడు విడిచి వెళ్ళిపోతాడండి. Be careful, dear brothers and sisters. దయచేసి ప్రజలారా మీరు ఆలోచించండి. We need to possess the Holy Spirit of God. మనము పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడి ఉండాలి. Without the Spirit of God, we are nothing. పరిశుద్ధాత్మ లేనప్పుడు మనము దేనికి పనికిరామండి. This body will return to dust. ఈ యొక్క శరీరము మట్టిలోకి వెళ్తుంది. When we die, మనం చనిపోయిన తర్వాత the dust returns to dust. మట్టిలోకి వెళ్తుంది. The Spirit of God returns to God. దేవుని ఆత్మ దేవుని చోటికి వెళ్తుంది. And at the time of rapture or the second coming of God, దేవుని రాకడ కోసం సిద్ధపడిగా ఉన్నప్పుడు, at the second coming of Lord Jesus, రాకడ సమయాన్న the same bodies will be lifted in glorified bodies. ఇదే శరీరము మళ్ళీ ఎత్తబడుతుందండి దేవునికి మహిమ ద్వారా. Hallelujah. హల్లెలూయా. Mahima bodies, our glorified bodies will be lifted in glorified bodies. మన శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. If you want your bodies to be lifted as glorious bodies, ఈ రోజు మన శరీరము మహిమ శరీరంగా మార్చాలనుకుంటే, we need to walk in the ways of God and we're not in the ways of the devil or evil. ఈ రోజు మనము మన అడుగులు మన స్థిరత్వము సమస్తము దేవుని అడుగులో నడవాలి తప్ప దురాత్మ అడుగులో నడవడానికి వీల్లేదండి. When we see the bones in the valley where Ezekiel was taken in a vision, మనం ఎప్పుడైతే ఎండిపోయిన ఎముకలలో మనము ఆ ఒక లోయలో చూసినప్పుడు, there was no spirit. అక్కడ ఆత్మ లేదండి. There was no breath in it. అక్కడ ఊపిరి కూడా లేదండి. They were dead. అవి చనిపోయినాయి. They were dry. అవి ఎండిపోయినాయి. There was no life. దాంట్లో జీవమే లేదు. There was no skin and flesh on the bones. దాని మీద చర్మము లేదు, ఎముకలు సరిగా లేవు. They are lifeless and good for nothing. అది దేనికి పనికిరాని ఎముకలుగా ఉండిపోయినాయండి. Remember, dear brothers and sisters, దయచేసి సహోదరులారా మీరు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. without the breath of God we are like the bones in the valley. దేవుని ఆత్మ లేకపోతే ఎండిపోయిన ఎముకల్లాగానే మనం ఉండిపోతాం. You are dead and dry. మనము ఎండిపోయిన ఎముకల్లాగా ఉండిపోతాము. You are lifeless. మనము పనికిరానిగా అయిపోతాము. You have no skin, no sinews at all. మనకు చర్మం ఉండదు, ఎముకలు ఉండవు సరిగా. If you want the Spirit of God, ఇప్పుడు మనకు దేవుని యొక్క ఆత్మ కావాలనుకుంటే, if you want your bodies to be lifted in a glorious way, ఒకవేళ మన శరీరము మహిమతో ఎత్తబడాలనుకుంటే, possess the Spirit of God by walking in the ways of God. ఈ క్షణమే మనము దేవుని ఆత్మలో ఎలా నడవాలో నేర్చుకుందాం. We see that as God commands to prophet Ezekiel, ఎప్పుడైతే దేవుడు ప్రాఫెట్ ఎజెకియల్ ప్రవక్తనికి బోధించినప్పుడు, that I will make my breath enter into these bones. నేను నా ఒక ఆత్మ ద్వారా ఈ ఎండిపోయిన ఎముకల్లో జీవం పోస్తా అని చెప్తున్నాడు. Please concentrate here. God the Almighty says, I will make my breath enter into these dry bones. ఒక్కసారి మీరు గ్రహించండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే నా ఆత్మ ద్వారానే ఎండిపోయిన ఎముకల్లో జీవం పోస్తా అని చెప్తున్నాడండి. Are we worthy to receive the breath of God, the Spirit of God? ఈ రోజు మనము శ్రద్ధగా ఉండామా దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క శక్తిని పొందుకోడానికి? Are we worthy? మనము సిద్ధంగా ఉన్నామా? Worthy. మనం అర్హులంగా ఉన్నామా? Do we have that worthiness to receive the breath of God? మనకు అర్హత ఉందా ఆ ఒక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోడానికి? We need to examine ourselves. ఈ రోజు మనం పరీక్షించుకుందాం. In order to possess the breath of God, ఈ రోజు దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలనుకుంటే, do you think that God's breath will come into an unholy person? మీరు అనుకోగలుగుతారా ఎవరైతే అపవిత్రంగా ఉంటారో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వస్తుంది అనుకుంటారా? Do you think that God's Spirit will come over the devilish people? దేవుని దురాత్మతో నింపబడ్డ మీద పరిశుద్ధాత్మ వస్తుందని నమ్ముతున్నారా? Do you think that evil people
living evil life, you can still receive the Spirit of God. దురాత్మతో నింపబడ్డ ప్రజలు దురాత్మతో ఉన్నప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వస్తుందని మీరు అనుకుంటున్నారా? No, dear brothers and sisters. అది జరగని పనండి. The evil spirit is evil. దురాత్మ ఎప్పుడు దురాత్మతోనే ఉంటారండి. If you are living an evil life, ఒకవేళ మనము పనికిరాని పనిలో మనం జీవిస్తున్నట్లయితే, if you are living a worldly life, ఇప్పుడు మనం లోకంలో ఉన్నట్లయితే, leave your worldly and evil life. అలాంటి జీవితాన్ని మనం వదిలేద్దాం. Purify yourselves. మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. Sanctify yourselves. మనల్ని మనం పవిత్రపరచుకుందాం. Make clean your heart. మనల్ని ఇంకా మన యొక్క హృదయాన్ని శుద్ధపరచుకుందాం. Make righteous your deeds. మనము దేవుని ఎదుటగా దగ్గరగా ఉంది And welcome the Spirit of God. మనము దేవుని దగ్గరగా ఉందాం. As long as you are not pure and holy. ఎప్పుడైతే మనం దేవునిలో పరిశుద్ధ ఆత్మలో మనం ఉండలేకపోతే, As long as you are not pure and holy. ఎప్పుడైతే మీరు పరిశుద్ధ ఆత్మతో నింపబడకపోతే, దేవుని యొక్క పరిశుద్ధత మీలో లేకపోతే, మీరు పవిత్రంగా లేకపోతే you cannot receive the Spirit of God. మనం పవిత్రంగా లేకపోతే దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోలేమండి. In order to possess the Spirit of God, you need to be holy. దేవుని యొక్క ఆత్మ మనలో నింపబడాలంటే మనం పరిశుద్ధంగా ఉండాల్సిందే. Because we see the Bible says that God is a very very holy God. ఎందుకంటే బైబిల్ తెలుస్తుంది దేవుడు పరిశుద్ధుడు 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 కాబట్టి. God will not entertain any kind of sin or sinners. దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని ఎప్పుడు కనపరచడు, పాపాత్మలను ఎప్పుడు మళ్ళీ ఆయన దగ్గర తీసుకోడు. When the Lord Jesus was crucified on the cross, ఎప్పుడైతే దేవుడు శిలువలో మరణించినప్పుడు, why did Lord Jesus say, Father, why have you forsaken me? దేవుడు ఎప్పుడైతే మరణించినప్పుడు శిలువ మీద మరణిస్తున్నప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరేం క్షమించని మాట మీరు పలకడం మీరు చూస్తున్నారు. No. The Lord Jesus said, why have you forsaken me? దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నా చేయి దేవా నా చేయి ఎందుకు నన్ను విడిచితివి? Eloi Eloi lama sabachthani. దేవా అది నా చేయి ఎందుకు నువ్వు విడిచితివి? Eloi Eloi lama sabachthani. ఏలి లామా సబక్. Why hast thou forsaken me? ఎందుకని దేవుడు విడిచిపెట్టిండు? Why did Jesus have to cry on the cross that he was forsaken by God the Almighty? ఎందుకని దేవుడు ఆ సమయంలో ఆ ఒక శిలువ మీద ఆ ఒక మాటను పలికినాడండి? Because he was carrying our sins. ఎందుకంటే అతడు మన పాపములను మోస్తున్నాడండి. He died on the cross in order to give us salvation. యేసు ప్రభు శిలువ మీద మరణించాడంటే మనకు రక్షణ ఇయ్యడానికే మన పాపాలు ఆయన మీద మోసుకున్నాడు. He was bearing all our sins on the cross. మన పాప భారాన్నంతా అతను శిలువ మీద మోసిండండి. And that is why God had to forsake Jesus Christ. అందువల్లనే దేవుడు యేసును విడిచిపెట్టిండండి ఆ సమయంలో. After the Lord Jesus was dead, buried, crucified and rose again on the third day, యేసు ప్రభు మరణించిన తర్వాత మరణించి పాతి పెట్టబడిన తర్వాత 3 రోజులు తిరిగి లేచిన తర్వాత he was a refined body. అతనికి మళ్ళీ మహిమ శరీరంతో నింపబడ్డాడు. He was a glorified body. ఆయనతో ఆత్మతో పరిశుద్ధాత్మ మహిమాకరమైన శరీరంతో నింపబడి he was pure and clean, and that is why God the Almighty ascended him into heaven. ఆ విధంగా ఆత్మతో మహిమతో నింపబడి దేవునితో ఎత్తబడి ఉన్నాడు. Psalms 91 says, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 91వ అధ్యాయం తెలుస్తుంది, that be holy for I am holy. మీరు పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి. God Almighty is commanding us that we need to be holy. దేవుడు సర్వశక్తుడైన దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. In order to come closer to the holy God, we need to be holy. మనము పరిశుద్ధమైన దేవుని దగ్గరికి రావాలంటే మనం పరిశుద్ధంగా ఉండాల్సిందే. When you watch television in your houses, మీరు ఎప్పుడైతే టీవీని మీరు మీ ఇంట్లో చూసినప్పుడు, when you go to the movie theaters and watch movies, మీరు ఎప్పుడైతే సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ ఒక సినిమాని చూసినప్పుడు, when you disobey your parents, especially the children, ముఖ్యంగా పిల్లలు దేవుని వాళ్ళ తల్లిదండ్రుల మాట విననప్పుడు, when the husbands abuse the wives, ఎప్పుడైతే కొంతమంది భర్తలు భార్య మాట విననప్పుడు, when the wives abuse the husbands likewise, అదే విధంగా భార్యలు కూడా భర్త మాట విననప్పుడు, God's Spirit will not be there because you are doing an unholy thing. ఎందుకంటే ఆ చోట దేవుని ఆత్మ ఉండదండి. ఎందుకంటే మీరు అపవిత్రమైన
పనులు చేస్తున్నారు కాబట్టి. If the children are disobedient to their parents, ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులకు లోబడకుండా ఉన్నట్లయితే you are not obeying God. ఎందుకంటే మీరు దేవునికి లోబడలేరు కాబట్టి. Because the head of the father is Lord Jesus Christ. మనము దేవుని The head of the father of the house is Lord Jesus. ఎప్పుడే మనము ఎట్లయితే అది కుటుంబానికి పెద్ద రకంగా ఉన్నామో అదే విధంగా యేసు దేవుడు కూడా మనకు ఆ విధంగా హెడ్ గా ఉన్నాడండి. If the children disobey their parents, they are directly or indirectly disobeying God. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల మాటకు జవాబు ఇవ్వకుండా తల్లిదండ్రుల మాటకు మీరు వినకపోతే, పిల్లలు వినకపోతే మీరు డైరెక్ట్ గా దేవుని మాట కూడా వినారండి. If you are using abusive words, వ్యర్థమైన మాటలు మీరు పలికినప్పుడు God's spirit will not come upon you. దేవుని ఆత్మ మన మీదకి రాదండి. Because you are not holy. మనం పరిశుద్ధంగా లేము కాబట్టి. If you are leading an unholy life, మనం అపవిత్రంగా జీవితం ఉన్నట్లయితే stop doing that right from ఈ today. రోజు నుంచి ఆ ఒక అపవిత్రమైన పనులు, అపవిత్ర జీవితం మనకు అవసరం లేదండి. No other God died on the cross except Lord Jesus. ఏ దేవుడు కూడా చనిపోలేదండి శిలువ మీద, కేవలం యేసు తప్ప. It is only Lord Jesus who died. ఒక్క దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు తప్ప శిలువ మీద ఎవరు చనిపోలేదు. Do you know why the Lord Jesus died? ఎందువల్ల యేసు మరణించడం మీకు తెలుసా? It is for you and me he died on the cross. ఆయన చనిపోయిన కారణము నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడండి. He did not die for himself. అతని ద్వారా, అతని కోసం ఆయన చనిపోలేదండి. He did not die for God the Almighty. అతను దేవుడి కోసం చనిపోలేదండి. It is for you and me who died on the cross. ఈ రోజు చనిపోయినండి కేవలం నీకు, నీ కోసము, నా కోసమే మరణించాడు. Remember that the Lord Jesus paid a price on the cross for you and me. అదొకటి జ్ఞాపకం చేసుకోండి. మన కోసము ఆయన ఏం చేసిండంటే తన ప్రాణాన్ని ఇచ్చిండు. He paid a ransom for you and me in order to bring us out of the evil and filthy life. ఆ ఒక అపవిత్రమైన పనుల నుంచి మనల్ని విడిపించడానికి తన జీవితాన్ని ఆయన అంకితం చేసిండు. What are you giving to the Lord as he gave his life on the cross for ఈ you? రోజు మనం ఏమి ఇస్తున్నాం ఆ దేవునికి? మన దేవుడు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చింది కాబట్టి. Is there a need for the Lord to die on the cross? ఎవరైనా దేవుని కోసం చనిపోగలుగుతారా? Is there a need for Lord Jesus to die on the cross? ఇంకొక అవసరం ఏమైనా ఉందా దేవుడు మన కోసం చనిపోయినందుకు? దేవుడికి అవసరం ఏంటి సిలువ మీద చనిపోవడానికి మన కొరకు? Is there a need? There is no need for God to die on the cross for us. అవసరం లేదండి దేవునికి శిలువ మీద చనిపోవడానికి. If God wanted, God would bring all of us with a snap of his finger. దేవుడు తలుచుకుంటే ఒక నిమిషంలో ఒక చిటికేస్తే అందరినీ రక్షణగా శక్తి. We would all bow before God with a snap of his finger. ఒక్క నిమిషంలో అతను అందరు కలిసి మోకాలు ఉంటే దేవుడు చేయగలుగుతాడు, అంత శక్తి అందుకు ఉంది. But it is not the character of God. ఆ విధంగా చేయడము దేవునికి చిత్తం కాదండి. It is not the character of God to bring us with a snap of a finger. అలాంటి గుణంగా ఉండలేదండి యేసు ప్రభు ఒక నిమిషంలో అందరినీ ప్రజలను తీసుకురావడానికి. You have to surrender before God on your own. మనమే దేవునికి దగ్గర కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని మనం అప్పగించుకోవాలి దేవుడి సన్నిధిలో, దేవునికి కోరుకుంటున్నాడు. We should surrender to God. మనం అప్పగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. God doesn't want us to come by force. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతంగా రమ్మని కోరుకుంటలేడండి. God doesn't show you a beautiful lucrative world like movies and everything. ఈ యొక్క చిత్రాలు చూసినప్పుడు అలాంటి అయిన విచిత్రమైన పనులను చూసి దేవుడు నీ దగ్గర రావాలని కోరుకుంటలేడండి. God wants you to know who God is. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నేను ఎవరినో మీరు తెలుసుకోవాలనుకుంటున్నాడు. And God wants you to come to God on your own. నీ యొక్క సొంత ఆలోచనతో, సొంత తలంతో దేవుని దగ్గరికి రావాలని. Hallelujah. Hallelujah. Are you and me surrendering to God on our own accord? ఈ రోజు మనమే అప్పగించాలని కోరుకుంటున్నారా దేవుని ఎదుట? Are you still living like a dry and lifeless bone? ఈ రోజు మీరు ఎవరైనా సరే ఇంకా ఎండిపోయిన ఎముకల్లాగా ఉంటున్నారా? Don't you want to be with God 24 hours? ఎవరైనా మనము దేవునితో 24 గంటలు సంబంధం పెట్టుకోవాలని మీకు ఆశ లేదా? When we are lifted in the Mahima Shariram, మనము దేవుని యొక్క మహిమ శరీరంతో పైకి లేపబడ్డప్పుడు we will be with God where there is no light and God is light. మనము దేవుని ఎదుట ఉంటామండి. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు.
In heaven there is no light and God is light. పరలోకంలో ఏ సూర్యుడు ఏ చంద్రాసురుడికి దేవుడే ఒక సూర్యుడిగా నిలబడతాడండి. Hallelujah. హల్లెలూయా. God is light.